త్యాగం చేసి ఈ రోజున తనని తగ్గించుకుంటూ ఈ రోజు ఎందుకు ముందుకు వెళ్తా ఉన్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఆశయం ఏదైతే ఉందో ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా, ఎక్కడ ఉన్నా సైకిల్ ఉంటే గ్లాసు ఓట్లన్నీ సైకిల్కి, గ్లాసు ఉంటే అక్కడ ఓట్లన్నీ సైకిల్, కమలం ఓట్లన్నీ గ్లాస్ కి పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మీరందరూ కూడా ఆమోదించాలి. మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పని కూడా, ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడూ ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎంత తగ్గావని చెప్పని కాదు, ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికులు కలిసికట్టుగా నడుస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపున నుంచుని మన వాసు అవసరమా అని చెప్పని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరపున నుంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మా దయచేసి కొంచెం స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. హలో, మనకు హలో హలో సార్ మీడియా వరకు వెహికల్ ఎలా సార్? గారు జోహార్ జోహార్ జోహార్. ఎన్డీఏ కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆధిపత్యం చలాయించాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము మెరిచి మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందని తిరిగే నైజం మా అన్న రాదన్నది. ఆయనే ఆదర్శం. తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లె అనేది ఉండదు. సైకిల్, ఇంకొక ఓటు కమలం,
2 ఓటులకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరుగా అభ్యర్థిస్తూ మహేంద్రవరానికి పెద్దగా చేసినటువంటిది లేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నన్ను పదే పదే చెప్తున్నారు స్థానికేతర పార్కులు డివైడర్లు కావాలా, ఉద్యోగాలు కావాలా, ఏది కావాలి గట్టిగా? సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా, నకిలీ మద్యం వద్దు, ప్రాణాలతో చెలగాటం ఆడుతా ఉన్నాడు. ఎప్పుడు అని వేచి గట్టిగా ప్రసంగిస్తారు. వాళ్ళకి ప్రాంతంలో నుంచుంటున్న అభివృద్ధి చేశామని చెప్పి అంటా ఉన్నారు. రంగులేసే కానీ అభివృద్ధి రాదు. ప్రతి ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. వ్యాపారం చేసుకుంటే పిలుపు చేయి కలుపు చేయి జారది గెలిపిన పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.